Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఫాస్టెస్ట్ 100K తో అదరగొట్టిన పెద్ద ఫిల్మ్ 50 డేస్ కంప్లీట్ చేసుకున్న దురంధర్ 2 నిన్న కొన్ని రిలీజ్ తో పాటు ఓటీటీ అప్డేట్స్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే దురంధర్ 2 50 డేస్ కంప్లీట్ అయినా కూడా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే డేట్ అయితే ఇంకా బయటికి రాలేదు. నిజంగా ఓటీటీ డీల్ అంటే ఇలాగే ఉండాలేమో. అయితే ఈ సినిమా 46 రోజుల పాటు కోటికి దగ్గర నెట్నే కలెక్ట్ చేసుకుంటూ రాగా 47వ రోజు లక్షల్లోకి డ్రాప్ అయింది. సో దురంధర్ 1 49 రోజుల 1 crore నెట్ రికార్డ్ అయితే ఇంకా అలానే ఉంది. మూవీ ఇండియాలో ఇప్పటివరకు 1140 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే గ్రాస్ 1365 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 426 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 50 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గా 1791 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకో 9 కోట్లు కలెక్ట్ చేస్తే 1800 కోట్లు టచ్ చేయబోతుంది. ప్రజెంట్ రోజుకి 60 లక్షల వరకు కలెక్ట్ చేసుకుంటూ వెళ్లడంతో ఖచ్చితంగా ఈ ఫీట్ అయితే అందుకునేలానే కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు ఓటీటీలో రచ్చ చేస్తున్నాయి. ది బాయ్ సీజన్ 5 కి సంబంధించిన ఎపిసోడ్స్ అయితే అమెజాన్ ప్రైమ్ లోకి రాగా సిటాడెల్ సీజన్ 2 కి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా వచ్చాయి. ఇక ఎల్ఐకే సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంటాయి. పాపం ప్రతాప్ సినిమా ఈటీవీ విన్ లో, డకైట్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో, లవ్ మాక్టైల్ 3 G5 లో, వజర్ 2 హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇందులో ఏ ఒక్క సినిమా కూడా తెలుగు స్టేట్స్ లో హిట్ అవ్వలేదు. డకైట్ సినిమా అయితే తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే లాసెస్ పెట్టింది. అడవిశేష్ మూవీ చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో లాసెస్ పెట్టింది. లెనిన్ సినిమా రిలీజ్ కి 50 డేస్ మాత్రమే ఉండడంతో సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ కానీ టీజర్స్ కానీ ఏది కూడా ఆడియన్స్ వరకు వెళ్ళలేదు. 50 డేస్ మాత్రమే ఉన్నా కూడా కౌంటౌన్ పోస్టర్ ఏదో ముఖాన కొట్టారు తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. ఏ సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. రిలీజ్ అయిన సాంగ్స్ ఏమో వచ్చేయాలేవో కూడా ఎవరికీ తెలియదు. ఫ్యాన్స్ అయితే కంబ్యాక్ కోసం చూస్తుంటే ఇండస్ట్రీ వర్గాలు ఫస్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. కరా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ సినిమా ఫస్ట్ వీక్ అంతానే అర్థమైంది సినిమా డిజాస్టర్ అని. డే 1 తమిళనాడులో 25 కోట్ల గ్రాస్ పెట్టే రేంజ్ లో ఉండాల్సిన హీరో ఫస్ట్ వీక్ మొత్తం మీద తమిళనాడులో 24 కోట్లు మాత్రమే పెట్టగలిగాడు. ఇక కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 60 లక్షలు, తెలుగు స్టేట్స్ లో 5.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 30 లక్షలు, ఓవర్సీస్ లో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గా 43.5 కోట్ల గ్రాస్, 20.2 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. సో 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 19.5 కోట్ల షేర్ అయితే అవసరం. అలా ఇడ్లీ కడాయి తర్వాత మరొక లాస్ట్ మూవీ అయితే చూశాడు ధనుష్. నాని సినిమాలు ఇప్పటికే చాలా వరకు రిలీజ్ అయినా కూడా ఏది ప్రాపర్ గా రిలీజ్ కాలేదు. అయితే ఈసారి మాత్రం నిన్ను కోరి సినిమా పైన ఆడియన్స్ బాగానే ఇంట్రెస్ట్ చూపెట్టారు. ప్రాపర్ రిలీజ్ లేదు, పెద్దగా లార్జ్ థియేటర్స్ లో కూడా రిలీజ్ కాలేదు. అయినా కూడా ప్రీసేల్ తో 5,000కి పైగా టికెట్స్ ఒక బుక్ మై షో నుంచే సోల్డ్ అయ్యాయి. అండ్ ఈ వీడియో చేసే టైంకే ఇప్పటివరకు 15,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. సో 50 లక్షల మార్క్ అయితే డే 1 ఈజీగా దాటేస్తుంది. డిస్ట్రిక్ట్ యాప్ లో అండ్ ఆఫ్లైన్ లో కూడా బెటర్ గా ఉంటాయి. 50 లక్షల నుంచి ₹1 కోటి మధ్య అంతేనే ఉండొచ్చు. కొత్త సినిమాలకి పోటీ ఇచ్చే రేంజ్ లో ఈ సినిమా పర్ఫార్మ్ చేయడం మాత్రం నిజంగా విశేషం. చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. ఇక పెద్ద విషయానికి వస్తే నార్త్ అమెరికాలో చితక్కొడుతుంది ఈ సినిమా. యుఎస్ఏలో రామ్ చరణ్ కి మార్కెట్ లేదని చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళందరికీ కంటెంట్ తో సమాధానం ఇచ్చాడు రామ్ చరణ్. ప్రీ కంటెంట్ ఏ రేంజ్ లో క్లిక్ అయింది అంటే ఫాస్టెస్ట్ $1,00,000 అందుకున్న సినిమాగా రికార్డ్ పెట్టింది ఈ సినిమా. బుకింగ్స్ వదిలిన కొద్ది నిమిషాలకే $50,000 అందుకున్న ఈ ఫిలిం కొన్ని గంటల్లోనే 1,00,000 మార్క్ని అందుకోగా ప్రజెంట్ 1,50,000 దగ్గర ఉన్న పెద్ద ఫిలిం రేపు మార్నింగ్ డేటా వచ్చేసరికి 2 లక్షలు టచ్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదైతే మామూలు స్టార్ట్ కాదు. డే 1 ఈ మధ్య నార్త్ అమెరికాలో బాగా పర్ఫార్మ్ చేసిన సినిమాలు ఇండియాలో కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఒక సినిమా హైప్ ఎలా నడుస్తుంది అనే దానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. అయితే 24 అవర్స్ లో ఓజీ సినిమాని కుడుతుందా లేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఓజీ ఫస్ట్ 24 అవర్స్ లో $2,67,000 వరకు కలెక్ట్ చేసింది. సో ఆ రికార్డ్ అయితే ప్రస్తుతానికి సేఫ్ గా ఉండగా రేపు మార్నింగ్ కి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. డేటా రాగానే అప్డేట్ చేస్తా. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద యూఎస్ఏలో ప్రీమియర్స్ తో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.